ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు నీ జీవితంలో నువ్వు చేసేటువంటి ప్రార్థనకి జవాబు పొందుకోలేనటువంటి స్థితిలో, నిరాశలోకి లోనైపోయేటువంటి స్థితిలో నీవు ఉంటున్నట్లయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నారు. జ్ఞాన సంపదలు ఆయన యొద్ద నిక్షిప్తమై ఉన్నవని తెలియజేస్తున్నారు. అవునేస్తమా, అనేక సార్లు మన చిత్తాన్ని, మన ఆలోచనని దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట మనం మొరపెట్టేటువంటి వారముగా ఉంటాము. కానీ వాటికి జవాబు పొందుకోలేనటువంటి స్థితిలో ఎంతగానో కృంగిపోయేటువంటి వారముగా ఉంటాము. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఒక సొలొమోను రాజు చిన్న వయసులోనే రాజుగా నియమింపబడినటువంటి స్థితిలో, అయ్యా నాకు జ్ఞానము దయచేయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినటువంటి వాడిగా ఉన్నాడు. అటువంటి స్థితిలో దేవుడు సొలొమోన్ని ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి జ్ఞానిగా అయితే గనక నిలబెట్టాడు. అంత మాత్రమే కాదు, జ్ఞానము కొరకు అది అడిగినప్పుడు సొలొమోను రాజు అతనికి సర్వ సంపదలను కూడాను బహుమానముగా ఇచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే, నీ యొక్క జ్ఞానము కాదు, నీ యొక్క ఆలోచన కాదు, నీ యొక్క తలంపులు కాదు, దేవా నీ చిత్తం మాత్రమే నా జీవితంలో జరిగించు, నీ చిత్తం, నీ ఆలోచన మాత్రమే నా జీవితంలో జరిగించని నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో, ఒక సొలొమోను తన జ్ఞానము కొరకు అడిగినటువంటి పరిస్థితుల్లో సర్వ సంపదలు కూడా పొందుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తన తండ్రి దావీదుకి దక్కలేనటువంటి ఘనతని దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు, ఆయన మందిరం నిర్మించడానికి. ఈ యొక్క మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారు. నీ విశ్వసించగలిగినట్లయితే గనక ఇప్పటి వరకు నీ చిత్తానుసారముగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటావు. అందుమూలంగానే నువ్వు ప్రార్థనకి జవాబు పొందుకోలేనటువంటి స్థితిలో నీవు ఉండుంటావు. నువ్వు ఎప్పుడైతే దేవా నా చిత్తం కాదు, నీ ఆలోచన మాత్రమే నా జీవితంలో నెరవేర్చబడాలని నువ్వు ప్రార్థన చేస్తావో, నిశ్చయముగా ఆయన నిన్ను ఆయన యొక్క జ్ఞానంతో నింపి ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమెన్.